హలో అండి. ఈరోజు ఇండియా టుడే రాజ్దీప్ తన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారిని మీ సోదరి షర్మిల కాంగ్రెస్ తరపున ఉంది కదా, రాబోయే ఎలక్షన్ ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానాన్ని కనుక మనం వింటే గురువింద గింజ సామెత అలాగే పత్తిత్తు మాటలు అనేవి గుర్తుకొస్తాయండి. ఎందుకనంటే దానికి సమాధానం చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది, నా కుటుంబాన్ని కూడా విడగొట్టింది, గతంలో నా చిన్నాన్నకి మంత్రి పదవి ఇచ్చి నా నుంచి విడగొట్టింది, ఇప్పుడు నా చెల్లి నా నుంచి దూరం చేసింది అని సింపతి వచ్చేటట్టుగా మాట్లాడడం జరిగింది. అయితే అసలు వాస్తవం ఏంటంటే, వివేకానంద రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే విడగొట్టి తీసుకువెళ్ళి కాంగ్రెస్ పార్టీలో పెట్టుకుని మంత్రి పదవి ఇవ్వలేదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఆ పదవి కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్నని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి బయటకు లాగేసి ఫ్యామిలీని విడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. అదేవిధంగా షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో అన్యోన్యంగా అన్నా చెల్లెళ్ళు చాలా మంచిగా ఉంటే, కుటుంబం కలిసి ఉంటే దాన్ని విడగొట్టి షర్మిల గారిని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి లాగేసి బయటికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్యలో మంట పెట్టలేదు. గత 4 ఏళ్లుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి శాయశక్తులా కృషి చేసి పనిచేశారో షర్మిల గారికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఇటు రాజకీయంగా కానీ అటు ఆర్థికంగా కానీ వాళ్ళకి అన్యాయం చేస్తే 4 ఏళ్లుగా దూరంగా ఉండి ఎంతో శత్రుత్వాన్ని పెంచుకున్న షర్మిల గారు తనకు ఒక షెల్టర్ కావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా అయింది. అంతేగాని సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నటువంటి షర్మిల గారికి వలేసి ఎరేసి తీసుకువెళ్ళి పదవి ఇవ్వలేదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో కుటుంబాలని అన్నదమ్ముల్ని విడగొట్టింది ఎవరంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేది మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి నుంచి దూరంగా జరిపి లాగి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసి ఎమ్మెల్యే సీట్ ఇచ్చిన సంగతి గుర్తుందా? అలాగే ఆ రామ్మూర్తి నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారిని తిట్టించినటువంటి సంఘటన కూడా మనందరం గుర్తే ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యన్న పాత్రుడి గారి తమ్ముణ్ణి తన పార్టీలోకి లాక్కున్నారు. అలాగే దేవినేని ఉమ్మగారి తమ్ముణ్ణి తన పార్టీలోకి లాక్కున్నారు. బుద్ధా వెంకన్న గారి సోదరుని తమ పార్టీలోకి లాక్కున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సోదరుని కూడా తన పార్టీలో లాక్కున్నారు. అంతెందుకు, జూనియర్ ఎన్టీఆర్ని చంద్రబాబు నాయుడు నారా ఫ్యామిలీ నుంచి దూరం చేసి నారా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు సృష్టించాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది, ఇప్పటికీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఈ విధంగా చూసుకుంటే నిన్నగాక మొన్న ఏదైతే కేసినేని నాని కేసినేని చిన్నీల మధ్య ఉందో, కేసినేని నానిని టీడీపీ నుంచి లాక్కుని ఈరోజు ఎంపీ సీట్ ఇచ్చి ఆ విధంగా కేసినేని నాని కేసినేని చిన్నీల మధ్య విభేదాలు సృష్టించారు అని మనం ఇక్కడ చెప్పుకోకూడదా? ఈ విధంగా చూసుకుంటే గురువింద కింద సామెతలాగా పత్తితో మాటల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు నా కుటుంబాన్ని అందరూ విడగొట్టారు అని చెప్తుంటే ఆయన విడగొట్టిన కుటుంబాలు ఎన్నో, విడగొట్టిన అన్నదమ్ములు ఎంతమందో అనేది కనుక ఆలోచిస్తే ఇంతటి దుర్మార్గానికి ఒడికట్టి ఎలా పత్తితో మాటలు మాట్లాడతారా అని అనుకోవాల్సి వస్తుందండి.